హైకోర్టు రాజ్యాంగంలోని 6వ భాగం 5వ అధ్యాయం 214 నుంచి 232 వరకు గల నిబంధనల రాష్ట్ర హైకోర్టు గురించి పేర్కొంటున్నాయి. భారతదేశంలో 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం కలకత్తాలో 1862లో తొలి హైకోర్టు ఏర్పాటైంది. ఈ 1862లోనే మద్రాస్ అండ్ బొంబాయిలలో హైకోర్టులు స్థాపించబడ్డాయి. ఈ 3 హైకోర్టుల తర్వాత పురాతన హైకోర్టు అలహాబాద్ హైకోర్టు యూపీ 1866. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. అయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒక హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకే ఉంటుంది. ఉదాహరణకు పంజాబ్, హర్యానా హైకోర్టు చండీగఢ్లో కలదు. 2 7 రాష్ట్రాలకు సిక్కిం తప్ప హైకోర్టు అస్సాంలోని గౌహతిలో కలదు. 3 గోవా రాష్ట్ర హైకోర్టును ముంబై హైకోర్టు పరిధిలోకి తెచ్చారు. 4 కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీకి 1966లో ఒక హైకోర్టును ఏర్పాటు చేశారు. నోట్: దేశంలో 28 రాష్ట్రాలకు గాను 20 రాష్ట్రాలలో ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కలిపి మొత్తం హైకోర్టుల సంఖ్య 21. అర్హతలు: భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. 2 హైకోర్టు న్యాయవాదిగా 10 సంవత్సరాలు పాలన అనుభవం ఉండాలి, లేదా 10 సంవత్సరాలు జిల్లా న్యాయమూర్తిగా పాలన అనుభవం ఉండాలి. న్యాయమూర్తుల సంఖ్య: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి చాలా తేడాలుంటాయి. గరిష్ట సంఖ్యపై పరిమితి లేదు. న్యాయమూర్తుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభంలో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 11, ప్రధాన న్యాయమూర్తితో కలిపి 12. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33, ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34. నియామకం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆ రాష్ట్ర గవర్నర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించి రాష్ట్రపతిని నియమిస్తారు. ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించేటప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను సంప్రదిస్తారు. అదనపు న్యాయమూర్తులు: ఎప్పుడైనా హైకోర్టులో పని ఒత్తిడి పెరిగినప్పుడు అదనపు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. నోట్: విధి గరిష్ట కాలపరిమితి 2 సంవత్సరాలు. అడహక్ తాత్కాలిక న్యాయమూర్తులు: ఒక హైకోర్టు న్యాయమూర్తి సెలవు పెట్టడం, అనారోగ్య కారణాల వలన విధులను నిర్వర్తించలేకపోవడం, న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా ఇతర రాష్ట్రాలలో నియమించబడటం వంటి సందర్భాలలో ఆ వ్యక్తి స్థానంలో అర్హుడైన వ్యక్తిని తాత్కాలిక న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమిస్తాడు. 62 సంవత్సరాల వయసు వరకు పదవిలో కొనసాగుతారు. గవర్నర్ సమక్షంలో ప్రధాన ఇతర న్యాయమూర్తులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాలను రాష్ట్రపతికి సమర్పించాలి. తొలగింపు: ప్రధాన ఇతర న్యాయమూర్తులపై అసమర్థత, అవినీతి, అక్రమ ప్రవర్తన, బంధుప్రీతి కారణాలకు పార్లమెంటులో అభిశంసన తీర్మానమును ప్రవేశపెట్టి 2/3 మెజారిటీతో పదవి నుండి తొలగించవచ్చు. నోట్: లాంఛనముగా, అధికారికముగా పార్లమెంటు సలహా మేరకు రాష్ట్రపతి వీరిని తొలగిస్తారు. 2 ఇప్పటి వరకు ఎవరు తొలగించబడలేదు. జీతభత్యాలు: ప్రధాన న్యాయమూర్తి నెలసరి వేతనం 30,000, ఇతర న్యాయమూర్తుల నెలసరి వేతనం 26,000. ఈ జీతభత్యాలను వారు భారత సంఘటిత నిధి నుంచి గ్రహిస్తారు. ఐటీ ఉండదు. రాజ్యాంగ భద్రత ఉంటుంది. అనగా పదవిలో ఉండగా వీరి జీతభత్యాలకు నష్టం కలిగించరాదు. వీరి జీతభత్యాలను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ: ఒక హైకోర్టు న్యాయమూర్తిని మరో రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంబంధించిన పిమ్మట బదిలీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత వారు పనిచేసిన హైకోర్టులలో తప్ప ఇతర హైకోర్టులలో, సుప్రీంకోర్టులోనూ న్యాయవాది వృత్తిని అవలంబించవచ్చు. హైకోర్టు అధికారాలు, విధులు: 1 ఒరిజినల్ అధికారాలు.
రాజ్యాంగంలో హైకోర్టు ప్రాథమిక అధికారాలు ఏవని స్పష్టం చేయలేదు. నోట్: సుప్రీంకోర్టు విచారణ అధికార పరిధి కన్నా హైకోర్టు విచారణ అధికార పరిధి ఎక్కువ. వ్యక్తులు, సంస్థలు వారి హక్కులను సంరక్షించేందుకు హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులను, ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేయవచ్చు. వివాహం, విడాకులు, వీలునామా, ఒప్పందాలు మొదలగు వాని విషయాలలో హైకోర్టు తీర్పులే అత్యున్నతమైనవి. హైకోర్టు ఏ జిల్లాలో ఉంటుందో ఆ జిల్లాలో 20,000కు పైన కేసులలో హైకోర్టు జిల్లా న్యాయస్థానంగా పనిచేస్తుంది. అప్పీళ్ల విచారణ అధికార పరిధి: కింది కోర్టులు ఇచ్చిన కొన్ని తీర్పులపై హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. అవి 3 రకాలు. 1 రాజ్యాంగపరమైన వివాదాలు, 2 సివిల్ వివాదాలు, 3 క్రిమినల్ వివాదాలు. కోర్ట్ ఆఫ్ రికార్డ్: హైకోర్టు తాను ఇదివరకు ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. వీటిని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. కింది కోర్టులు అటువంటి వివాదాలను విచారించే సందర్భంలో కోర్ట్ ఆఫ్ రికార్డును మార్గదర్శికి సూత్రాల వలె భావిస్తాయి. కావున వాటిని అనుపూర్వికాలు అందురు. కింది కోర్టులపై నియంత్రణ: దిగువ కోర్టులు పనిచేస్తున్న తీరుతెన్నులను పరిశీలించి వాటిని అజమాయిషీ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది. సలహా రూపక అధికారాలు: హైకోర్టు దిగువ కోర్టులకు ప్రజా ప్రయోజన విషయానికి సంబంధించి, న్యాయ వ్యవహారాలకు సంబంధించి తగిన సలహాలను అందిస్తుంది. ప్రాథమిక హక్కుల సంరక్షణ 226 ఆర్టికల్. హైకోర్టు ప్రాథమిక హక్కులను సంరక్షించేందుకు 226 నిబంధన ప్రకారం 5 రిట్లను జారీ చేస్తుంది. న్యాయ సమీక్ష అధికారం ఆర్టికల్ 13. హైకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని, స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఇతర విధులు: రాష్ట్రంలో న్యాయవాద వృత్తికి సంబంధించి న్యాయ నిబంధనలు హైకోర్టు రూపొందిస్తుంది. రాష్ట్రంలో గవర్నర్ పదవి ఖాళీ ఏర్పడిన సందర్భంలో అవసరమైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక గవర్నర్గా పనిచేస్తారు. 1954లో గుంటూరులో ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి 31వ వాడు అనిల్ రమేష్ ఠావే. భారతదేశంలో మొట్టమొదటి మహిళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలా సేత్, హిమాచల్ ప్రదేశ్. పాట్నా హైకోర్టులో ఒకే రోజు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది బీపీ జా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసిన న్యాయమూర్తులు మహిళలు: 1 జస్టిస్ అమరేశ్వరి, 2 జస్టిస్ ఎస్వి మారుతి, 3 జస్టిస్ టి మీనాకుమారి, 4 జి రోహిణి. నోట్: టి మీనాకుమారి, జి రోహిణిలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి ఒక మహిళ ధర్మాసనం ప్రస్తుత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బిలాల్ నజ్కి ఏర్పాటు చేశారు. 1985 సంవత్సరం నుంచి సొంత రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయరాదు.